డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైనది. ప్రతి పోటీ పరీక్షల్లో, అది సెంట్రల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ, ఏ పోటీ పరీక్షల్లోనైనా కూడా ఎక్కువగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే రాణి పద్మావతి చరిత్ర. రాణి పద్మావతి చరిత్ర మనకి ఎక్కడ వస్తుంది, ఆమెకున్నటువంటి ప్రాధాన్యత ఏంది మన భారతదేశ చరిత్రలో అంటే, ఢిల్లీ సుల్తాన్లు, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి రాజు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు చిత్తోడ్ అనేటటువంటిది ఒక రాజ్యం ఉండేది. ఆ చిత్తోడ్ అనేటటువంటి రాజ్యాన్ని రాజపుత్రులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ధైర్య సాహసాలకు, దేశభక్తికి, అదేవిధంగా భక్తి భావానికి నిదర్శనం అంటే రాజపుత్రులు. వాళ్ళు యుద్ధానికి వెళ్తే శత్రువుని అంతు చూసేంత వరకు ఇంటికి వచ్చేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉండేది కాదు. అదేవిధంగా వాళ్ళని ఎవరినైనా ప్రేమించారంటే, అంటే ఏ చక్రవర్తి దగ్గరైనా వినయాన్ని ప్రదర్శించారంటే ఆ చక్రవర్తి కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రాజపుత్రులు. మన దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అత్యంత దేశభక్తులు ఎవరని చెప్పి తర్వాత కాలంలో ఆసియాటిక్ సొసైటీ అనే సంస్థ ద్వారా పరిశోధన చేయించడానికి కర్నల్ టాడ్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ వ్యక్తిని మన భారతదేశానికి తీసుకురావటం జరిగింది. కర్నల్ టాడు అనల్స్ ఆఫ్ రాజస్థాన్ అనే పేరుతో రాజస్థాన్ కథావళి అనే పుస్తకం కూడా రాయటం జరిగింది. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాసిందంటే, భారతదేశం మొత్తం చరిత్రని కనుక అధ్యయనం చేస్తే దేశ చరిత్రలో అత్యంత దేశభక్తులైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రాజపుత్రులు. ఇలాంటి రాజపుత్రుల గురించి నేను ప్రపంచంలో ఎక్కడా వినలేదు, కనలేదు. బహుశా నాకు తెలిసి భారతదేశానికి చెందిన వాళ్ళు కాకపోవచ్చు రాజపుత్రులు, వీళ్ళు విదేశీయులు అని చెప్పి ఆయన తన పుస్తకంలో రాశాడు. ఎందుకంటే భారతదేశంలో మిగతా చక్రవర్తులంతా ఒక ఎత్తు అయితే రాజపుత్రులు ఒక ఎత్తు. మరి బహుశా వీళ్ళు భారతీయులే కావచ్చా, లేక విదేశాల నుంచి దేశానికి వచ్చి స్థిరపడి ఉండవచ్చా అని చెప్పి కర్నల్ టాడ్ తన పరిశోధనలో వెల్లడించాడంటే, చూడండి, ప్రపంచంలోనే అత్యంత దేశభక్తులైనటువంటి వాళ్ళు రాజపుత్రులు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ రాజపుత్రులలో మగవాళ్ళ విషయం పక్కన పెడితే ఆడవాళ్ళు అందంలో కానీ, గుణగణాల్లో కానీ, అదేవిధంగా వాళ్ళు ఆరాధన విషయంలో కానీ ఆడవాళ్ళు చాలా చాలా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళల్లో మనకి ఎక్కువగా చరిత్రలో తెలుస్తున్నటువంటి ఆవిడెవరయ్యా అంటే రాణి పద్మావతి. ఆనాడు మధ్యయుగ చరిత్రలో అందమైనటువంటి వాళ్ళని సీరియల్లో పెడితే ఫస్ట్ ప్లేస్ లో ఉండేటటువంటి ఆవిడ రాణి పద్మావతి. ఏమా అందం గురించి తెలుసుకున్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కడైనా చేసి ఈ పద్మావతిని పొందాలన్న ఉద్దేశంతో అద్భుతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఢిల్లీ సుల్తాన్లో అందరిలో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని అందానికి మైమరిచిపోయి ఒక దశలో తన పరిపాలనను కూడా పక్కన పెట్టి చిత్తోరు ప్రాంతానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఆ రాజపుత్రులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే పద్మావతి లేకపోతే నా జీవితమే లేదు, పద్మావతి నా భార్య అని చెప్పుకుంటే ఆ గర్వం చాలు నాకు అని చెప్పి అసలు ఢిల్లీలో ఉన్న పరిపాలన వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోతున్నా కూడా పద్మావతితో తిరిగి నేను ఢిల్లీకి వస్తా అని చెప్పి తన సైన్యాన్ని, తన అధికారిక గణాన్ని మొత్తాన్ని కూడా చిత్తూరులో కొన్ని సంవత్సరాల పాటు పెట్టారు. అటు పక్షానికి ఇటు పక్షానికి భీకరమైన యుద్ధం జరిగిందంటే ఆయనకి రాజ్యాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన లేదు, చిత్తూరు వాళ్ళకి రాజ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం లేదు. ఒకటే లక్ష్యం, పద్మావతిని పొందాలనేమో అల్లావుద్దీన్ ఖిల్జీ లక్ష్యం, పద్మావతిని తీసుకొని పోవాలనుకుంటున్న అల్లావుద్దీన్ ఖిల్జీని అంతం చేయటం అనేటటువంటి రాజపుత్రుల లక్ష్యం. ఈ లక్ష్యంలో ఎవరు సక్సెస్ అయ్యారనే అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కుట్రలు కుతంత్రాలు పన్ని ఈ పద్మావతిని పొందాలని ప్రయత్నం చేసే భాగంలో తన భర్తనే కోల్పోయింది పద్మావతి. ఈ సమయంలో తన భర్తే కోల్పోయినాక తాను బతకటం వేస్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి దుర్మార్గుడికి నేను దొరికితే నా జీవితమే వేస్ట్ అవుతుందని చెప్పి, ప్రాణం కంటే మానమే గొప్పదని చెప్పి మూకమ్మడిగా
జౌహార్ చేసుకున్నది. జౌహార్ అంటే మీ అందరికీ తెలుసు, మూకుమ్మడిగా రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకి ఆహుతి కావడాన్ని జౌహార్ అనే పేరుతో పిలుస్తారు. మన భారతదేశంలో ఇస్లాం చక్రవర్తులు ఎవరైతే దండయాత్రలకు రావటం జరిగిందో, ఉదాహరణకి మహమ్మద్ బిన్ కాసిం గాని, గజనీ మహమ్మద్ గాని, గోరీ మహమ్మద్ గాని, ఇక తర్వాత వచ్చినటువంటి వీళ్ళ పరిపాలనా కాలం అందరిలో కూడా రాజపుత్ర స్త్రీలు ఆ దుర్మార్గులు కొంతమంది, అంటే అందరూ దుర్మార్గులు కాదు, ఎవరైతే రాజపుత్ర స్త్రీలను పొందాలని చెప్పి కుట్రలు పన్నినటువంటి వాళ్ళని నుంచి ప్రాణాలు కాపాడుకోవటం కంటే మానం గొప్పదని చెప్పి మానాన్ని వారి దగ్గర పెట్టే బదులు నేను చనిపోయినా పర్లేదని చెప్పి అగ్నిలో దూకటానికి త్యాగం చేసినటువంటి వీరమాతలని కన్నటువంటి దేశం మన భారతదేశం. ఇలాంటి విధానాన్ని, అంటే అగ్నిలో దూకే విధానాన్ని జౌహార్ సిస్టమ్ అంటారు. ఇది 712వ సంవత్సరంలో సింధు పైన అరబ్బులు దండయాత్ర చేసినప్పుడు మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి ఒక రాజుకి దొరకకుండా ఉండటం కోసం రాణి బాయ్ అనేటటువంటి ఆవిడ దాహర్ భార్య, అంటే అప్పుడు సింధు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న దాహర్ భార్య అగ్నిలోకి దూకింది. ఆ తర్వాత వరుసగా ఆ రోజుల్లో ఇదొక కార్యక్రమంగా వస్తూ వచ్చింది. ఎక్కువగా పాపులర్ అయినటువంటిది మాత్రం రాణి పద్మావతి జౌహారు. ఇది చరిత్రలో మాత్రం ఎప్పటికీ కూడా నిలిచిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రాణి పద్మావతి జీవిత చరిత్ర మీద ఎన్నో కథలు రాశారు. ఇటీవల కాలంలో మన బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు కూడా రావటం జరిగింది. ఎంతో మంది విదేశీయులతో పాటు మన భారతదేశంలో ముఖ్యంగా షేర్షా 1540 నుంచి 45 మధ్య కాలంలో భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి షేర్షా సూరి ఆస్థానంలో ఉన్నటువంటి ఎవరయ్యా అంటే ఆ ప్రత్యేకంగా జైసీ అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఈమె గురించి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే పద్మావతు. మాలిక్ మహమ్మద్ జైసీ అంటారు, కాకపోతే ఆయన షార్ట్ కట్ లో జైసీ అంటారు. మాలిక్ మహమ్మద్ జైసీ అనే వ్యక్తి 1540లో రాణి పద్మావతి చరిత్రను తెలుపుతూ పద్మావతి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం తర్వాత అసలు వాస్తవం జనాలకు తెలిసింది. అప్పటి వరకు కూడా పద్మావతి గురించి అక్కడక్కడ కథలు చెప్పుకుంటుంటే ఇది కేవలం వర్ణన మాత్రమే, ఇది జరిగి ఉండేది కాదని అనుకునేవాళ్ళు. కానీ మాలిక్ మహమ్మద్ జైసీ ఆ పుస్తకాన్ని రాసిన తర్వాత, ఆధారాలతో సహా రాసిన తర్వాత, భారతదేశంలో ఇంత గొప్ప మహిళలు ఉన్నారా అని చెప్పి మన భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో వాళ్ళందరూ కూడా మన భారతదేశ స్త్రీలని గొప్పగా చెప్పుకోవటం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యయుగ చరిత్రలో భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి గొప్ప చక్రవర్తి మొఘల్ చక్రవర్తి అక్బరు ఒక సందర్భంలో అంటాడు. ఏమంటాడంటే, భారతదేశ స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తల ఉంచి నమస్కారం చేస్తాయన్నాడు. ఏమన్నాడు? ప్రపంచ దేశాలన్నీ భారతదేశ స్త్రీ అంటే తల ఉంచి నమస్కారం చేస్తాయన్నాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానని అక్బర్ అన్నాడంటే దానికి ఉదాహరణ రాణి పద్మావతి అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బహుశా అక్బరు మాలిక్ మహమ్మద్ జైసీ రాసినటువంటి ఆ పద్మావతి అనేటటువంటి గ్రంథం చదివి ఉండవచ్చు. ఏదేమైనా రేపు భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోటీ పరీక్షల్లో రాణి పద్మావతి గురించి ఏమడుగుతాడనేది ఇక్కడ మనం ఆమె గురించి చరిత్ర మొత్తాన్ని అధ్యయనం చేద్దాం. ఏ కోణంలో అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, చాలా మంది విద్యార్థి మిత్రులకు తెలుసు, గతంలో మీరు ఎన్నో పోటీ పరీక్షలు రాసినప్పుడు ఆ బిట్లు ఎలా అడిగారో తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, హిస్టరీ మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఏం తెలుస్తుందంటే, రాణి పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. చిత్తూరు రాజు అయినటువంటి రాణా రతన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి భార్య ఈమెను పొందటం కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకి వెళ్ళాడు. భర్త చనిపోయాడు, ఈమె కూడా జౌహార్ చేసుకున్న విషయం మాత్రమే మీకు ఇప్పటి వరకు కొంత అవగాహన ఉంటది. ఇంకా మనం కొద్దిగా డెప్త్గా పరిశోధనాత్మకంగా ఈ టాపిక్ ను అధ్యయనం చేద్దాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రశ్నలు అనేటటువంటివి చాలా కఠినంతో కూడుకుని ఉండవచ్చును. ఏదేమైనా కూడా మనకి ఒక టాపిక్ మీద పూర్తి అవగాహన ఉంటే అది ఏ విధంగానైనా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూద్దాం, ఓకేనమ్మా? చూడండి, రాణి పద్మావతి విషయంలో, ఓకేనా, రాణి పద్మావతి విషయంలో వాస్తవం ఇది అన్నాడు. ఓకేనా? ఇప్పుడు పద్మావతి ఎవరో తెలుసు, ఆమె రాజ్యం ఏదో తెలుసు, ఆమె భర్త ఎవరో తెలుసు, ఆమె కోసం ఎవరు తప్పించారనేది తెలుసు, ఆమె జౌహార్ చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఎక్స్ట్రా బిట్లు ఏమన్నా మనకి తెలుస్తాయో ఇప్పుడు చూసుకున్నాం. ఓకేనా?
రాణి పద్మావతి విషయంలో వాస్తవం ఇది అన్నాడు. ఈమె 13, 14 శతాబ్దానికి చెందిన భారతీయ రాణి అంటాడు. చూద్దాం. 16వ శతాబ్ద గ్రంథాల్లో ఆమె గురించి ప్రస్తావించబడ్డాయా అన్నాడు. 1540లో మాలిక్ మహమ్మద్ జైసీ రాసినటువంటి ఒక పురాణ కల్పిత కవిత పద్మావతి మొట్టమొదటిసారి మూలంగా ఓకేనా పద్మావతి అనేది మొట్టమొదటి మూలంగా విశ్వసించబడుతుంది. పద్మావతి ప్రకారం ఈమె శ్రీలంక రాజ్యానికి చెందినటువంటి అందమైనటువంటి యువరాణి. పైవన్నీ కూడా వాస్తవేలేనా అన్నాడు. అంటే పైవన్నీ వాస్తవాలు. చూడండి, ఈమె 13, 14వ శతాబ్దం అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. 1200 అంటే 13వ శతాబ్దం అయింది. ఓకే కదా. 13, 14వ శతాబ్దానికి చెందిన ఆవిడే. 16వ శతాబ్ద గ్రంథాలు ఈమె గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఇంట్రొడక్షన్ లో ఒక మాట చెప్పాను. చాలా సంవత్సరాల పాటు పద్మావతి చరిత్రను కేవలం ఒక వర్ణనలు, ఊహాతీతమైన కథగానే అనుకునేవాళ్ళు. కానీ 16వ శతాబ్దంలో వచ్చిన గ్రంథాల ద్వారా జనాలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది వాస్తవమే, ఇది ఏది కూడా ఊహాతీతమైనటువంటి విషయం కాదు, భారతదేశంలో గతంలో జరిగినటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనేటటువంటి విషయం జనాలకు అర్థమైంది. రెండో విషయం ఏంటంటే 1540లో మాలిక్ మహమ్మద్ జైసీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిట్టు మర్చిపోవద్దు, 1540లో అక్బర్ షేర్షా ఆస్థానంలో ఉన్నటువంటి మాలిక్ మహమ్మద్ జైసీ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా పద్మావతి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ కావ్యం ద్వారా మనకి ఆమె చరిత్ర నిజమే అని మనకు తెలుస్తుంది. పద్మావతి ప్రకారం శ్రీలంక రాజ్యానికి చెందినటువంటి, అంటే పద్మావతి మన దేశం ఆమె కాదు, ఏమో చిత్తోడు అనేటటువంటి రాజ్యానికి రాణిగా వచ్చింది. కానీ ఏమో వాస్తవం ప్లేస్ మాత్రం శ్రీలంక. శ్రీలంక దేశానికి వెళ్ళాడు మన చిత్తోడు రాజు. నెక్స్ట్ బిట్టు చూడండి. మాలిక్ మహమ్మద్ జైసీ, మాలిక్ మహమ్మద్ జైసీ కావ్యంలో అవాస్తవం మీద అన్నాడు. 1540లో షేర్షా కాలంలో మాలిక్ మహమ్మద్ జైసీ పద్మావతి అనే గ్రంథం రాసింది అన్నాడు. ఈ గ్రంథంలో అవాస్తవం ఇది ఆయన రాసిన వాటిలో అన్నాడు. పద్మావతి అందచందాల గురించి ఒక చిలుక చెప్పగా చిత్తూరు పాలకుడైన రతన్ సేన్ సింగ్ విన్నాడు. ఓకేనా. నెక్స్ట్, ఆ చిలుకకు రాజు పెట్టిన పేరు హీరామన్. నెక్స్ట్, ఆమెను ప్రేమించి పెళ్లాడాలని రాజు శ్రీలంకకు వెళ్లి ఒక సన్యాసిగా మారి పూజలు చేసి ఆమె అభిమానాన్ని పొంది వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్, ఆమె అందచందాల గురించి అల్లావుద్దీన్ ఖిల్జీకి తెలిపిన బ్రాహ్మణుడు రాఘవ వ్యాస్ పద్మావతిని అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడా అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, పద్మావతి అందచందాల గురించి ఒక చిలుక చెప్పగా రాజు విన్నాడన్నది, రతన్ సింగ్ విన్నది కరెక్టే. ఓకేనా. ఒక చిలుక శ్రీలంక దేశానికి చిత్తూరు రాజ్యానికి రాయబారం నడిపేదంట ఆ రోజుల్లో. ఆ చిలుక పద్మావతి అందాన్ని గురించి ఈ రాజుకు చెప్తే వినే ఆయన అక్కడికి వెళ్ళాడన్నది మనకి పద్మావతి అనే కావ్యంలో ఉన్నది. ఆ చిలుకకి రాజు పేరు పెట్టాడు. ఆ పేరే హీరామన్ అనేటటువంటిది. ఓకే కదా. ఇది కరెక్టే. ఆమెను ప్రేమించి పెళ్లాడాలని రాజు శ్రీలంకకు వెళ్ళి ఒక సన్యాసిగా మారి పూజలు చేసి ఆమె అభిమానాన్ని పొంది వివాహం చేసుకున్నాడు అన్నది కరెక్టే. ఆమె అందచందాల గురించి అల్లావుద్దీన్ ఖిల్జీకి తెలిపినటువంటి బ్రాహ్మణుడు ఎవరయ్యా అంటే రాఘవ వ్యాస్ అనేటటువంటి కరెక్టే. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, చిత్తోడు రాజు దగ్గర ఉద్యోగం చేసి రాజద్రోహానికి పాల్పడినప్పుడు రాజు తన ఉద్యోగం నుంచి తీసేసిండు, నా దగ్గర వద్దుపోరా అని. అప్పుడు ఆ రాఘవ వ్యాస్ అనేటటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వెళ్ళి చిత్తోడు రాజు భార్య చాలా అందంగా ఉంటదని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీకి కొద్దిగా ఆడవాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడైనా అల్లావుద్దీన్ ఖిల్జీ తన శత్రువు అయినటువంటి చిత్తోడు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ తో ఇంకా కొద్ది ఎక్కువ చెప్పబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడు రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. అంటే అతని పేరు రాఘవ వ్యాస్. పద్మావతిని అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడా అంటే వివాహం చేసుకోలేదు. అతని చేతిలో నేను బందీగా ఉండేదానికంటే చనిపోవటం మేలని చెప్పి ఆమె జౌహార్ చేసుకుంది. అంటే ఇది తప్పు. నెక్స్ట్, రాణి పద్మావతి విషయంలో వాస్తవం ఏదన్నాడు. రాణి పద్మావతి విషయంలో వాస్తవం అర్థమైందా. చూడండి, ఈమెను రాణా రతన్ సింగ్ వివాహం చేసుకున్నాక తాను కూడా ఆమెను పొందాలని చిత్తూరు పొరుగు రాజైన దేవి పాల్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఇది మన తెలుగు పుస్తకాల్లో ఎక్కడా కూడా తెలుగు అకాడమీలో లేవు,
ప్రైవేట్ పబ్లికేషన్స్ లో లేవు. చిత్తోడు రాజుని అల్లావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకోవాలని ట్రై చేసిండు, అందువల్లనే యుద్ధం వచ్చింది, ఆ మందచందాలకు అతడు పరవశించిపోయాడు అనేది ఉంటది. కానీ చిత్తోడు రాజు రాణా రతన్ సింగ్ భార్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి పొరుగున్నటువంటి ఒక రాజు గొడవ చేశాడు. చిత్తోడు రాజుకి అతడికి యుద్ధం జరిగిందనేటటువంటిది మన తెలుగు పుస్తకాల్లో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. అతని పేరు దేవీపాల్. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఈ చిత్తోడు పద్మావతిని పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి పొరుగు రాజు దేవీపాల్ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇతడు చిత్తోడు చివరి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యానికి పరిపాలకుడు. ఈమె కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందుగా రాణా రతన్ సింగ్ దేవీపాల్ అనేటువంటి వ్యక్తి యుద్ధాలు చేశారు. చూడండి, ఈమె అందచందాల గురించి అల్లావుద్దీన్ ఖిల్జీ తెలిపిన బ్రాహ్మణుడైన రాఘవ వ్యాసు మొదట రాణా రతన్ సింగ్ వద్ద కీలక పదవిలో ఉండి రాజద్రోహానికి పాల్పడి ఆ పదవిని కోల్పోయాడు. అంటే అన్ని వాస్తవాలే. ఓకేనా, అన్ని వాస్తవాలే. ఇక్కడ ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్లు ఎగ్జామ్లో ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఆ ప్రశ్న చదువుతుంటేనే చికాకు పుట్టే పరిస్థితి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే 2 రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి ఎగ్జామ్ అంటే ఇక పోటీ పరీక్షకి సంబంధించిన ఎగ్జామ్, ఈ మామూలుగా ఆ కోచింగ్ సెంటర్లు ఈ కోచింగ్ సెంటర్లు పెట్టే ఎగ్జామ్స్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ పెట్టేటువంటి అసలు ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ పెట్టిన రోజు ఆ పేపర్లో కీ పెట్టేటప్పుడు సార్లు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలు ఎక్కడికైనా ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రా అని మీకు పాఠాలు చెప్పిన సార్లు కూడా కుస్తీలు పడాల్సి వస్తుంది. ఈ ప్రశ్న ఎక్కడ దొరుకుంటది, అసలు నాకు ఎక్కడా కూడా ఇది తారసపడలేదనే పరిస్థితిలో క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అందుకని చూడండి, నేను ఏది కూడా డైరెక్ట్ ఆన్సర్లు చెప్పట్లేదు. ఈ క్రింద వాటిలో వాస్తవం ఏది అవాస్తవం ఏదంటే ఎక్కువగా సబ్జెక్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా డైరెక్ట్ గా కొన్ని ఇండైరెక్ట్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ ప్రశ్నలు కొద్దిగా చికాకు అనిపించవచ్చు. అంటే ఆన్సర్ 4-5 లైన్లు ఉంటుంది, ఇట్లా ఇంత డెప్త్ గా అడుగుతాడనే ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ ఈ విధంగా ప్రిపేర్ అవుతూనే మనకు ఉద్యోగం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ టాపిక్ సంబంధించి ఇంకా మిగతా క్లాసులు కావాలనుకున్న వాళ్ళు ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అనే యాప్ ద్వారా పొందవచ్చును. దీనికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అనే యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను చేస్తున్నటువంటి ప్రతి క్లాసులో కొన్ని క్లాసులు మాత్రం యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా చూడవచ్చు, కొన్ని మాత్రం మన యాప్ ద్వారా మాత్రమే ఫ్రీగా వినేటటువంటి అవకాశం ఉన్నది. దయచేసి గుర్తుంచుకోగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా చెప్పేది, భవిష్యత్తులో మన 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించబోయే ప్రతి పోటీ పరీక్షలకు సంబంధించి హిస్టరీ విభాగానికి మీరు డిఎస్సి ప్రిపేర్ కావచ్చు, కానిస్టేబుల్, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కూడా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, కల్చర్కి సంబంధించి టెక్స్ట్ సిరీస్ని తయారు చేపిస్తున్నాను. అతి త్వరలో మీకు అందించడం జరుగుతుంది. ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ద్వారా వాటిని పొందగలరు.